నమస్తే అమ్మ, బాగున్నారా? నమస్తే మేడం. మీ గురించి నేను చాలా విన్నాను. చాలా మందికి మీరు సేవ చేస్తారని, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తారని చాలా రకాలుగా మీ గురించి నేను కూడా విన్నాను. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఆ కళ్ళు మీకు ప్లస్. థ్యాంక్ యూ. ఇప్పుడే ఎలా ఉన్నారండి? అప్పట్లో కళ్ళు ఇంకా గ్లామర్గా ఉండుంటాయి. చాలా ఈజీగానే మీరు హీరోయిన్గా రన్నింగ్లో మంచి సక్సెస్ పొందుండేవాళ్ళు. సరే, మీకు బ్యాడ్ లక్. అదేం కాదు, నేను అది ఒప్పుకోను. మళ్ళీ ఏమో ఇంకో రకంగా సక్సెస్ అవుతానేమో, ఎవడో తెలుసండి. ఎప్పుడు ఎవరు సక్సెస్ అవుతారు అనేది కూడా చెప్పలేము మేడం. ఓకే, అది మీరు చెప్పింది ఒక రకంగా ఏంటంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదిగా మీరు ఆ విధంగా ఉంటే, అంటే ఆ విధంగా కానీ వెళ్ళి ఉంటే నా జర్నీ, నేను బహుశా ధ్యానం అనే దానికి రాకపోదునేమో అని నాకు అనిపిస్తుంటుంది. ఓకే, మీకు ప్లస్ అంటే మీకు ప్లస్ అనుకునేది అయితే ధ్యానం గురించే. నాకు ఇదంతా ఒక జర్నీ అయితే ధ్యానంలోకి వచ్చిందే నేను ఒక పునర్జన్మ అనుకుంటా. కానీ ఆ ధ్యానంలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? 10 years. ఇప్పుడు ఒకప్పుడు టాప్ హీరోయిన్స్ ఇప్పుడు చాలా పూజలు పునస్కారాలు, చాలా పూజలు పునస్కారాలు వేరు మేడం. ఆటోమేటిక్ గా మారిపోతున్నారు. షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్న హీరోయిన్స్ ఇప్పుడు సడన్ గా చీరలు కట్టుకుంటూ చక్కగా వాళ్ళ మైండ్ సెట్ ని, ఒకప్పుడు అట్లా చేశాను ఇప్పుడు ఇట్లా చేస్తాను. నేను చెప్పేది అది కాదు. నేను చెప్పేది షార్ట్ డ్రెస్ వేసుకుని సారీ కట్టుకోవడం పూజ అది కాదు మేడం. ధ్యానం అనేది సెపరేట్. నేను అనేది ఉన్నారు మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు అమలా గారు ఉన్నారండి, ఎంత అద్భుతమైన, మనం అలా చూసుకుంటే నాకు అమలా గారు అనుకుంటాను నేను. అసలు ఎంత గ్రేట్ పర్సనాలిటీ ఆవిడ. అసలు ఎంత టాప్ హీరోయిన్ తెలుసా ఆవిడ. ఇవాళ బ్లూ క్రాస్ విపස්සన మెడిటేషన్లో ఆవిడ ఫుల్గా వెళ్ళి సర్వీస్ చేస్తూ ఉంటారు. ఉంటారు కానీ రేరు. నేను చెప్పేది లేరు అనేది ఎప్పుడు నేను చెప్పను మేడం, కానీ రేరుగా ఉంటుంది. అలాంటి మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే అమలా గారే ఫస్ట్ అండ్ అంత అద్భుతం అనమాట అది ఇట్లాగా. అయితే నా జర్నీ అట్లా స్టార్ట్ అయ్యి మొత్తానికి చిన్న పెద్ద కింద మీద పడుతూ మొత్తానికి సినిమాలు చేస్తూ వచ్చా. ఎన్ని సినిమాలు చేశారు? ఎన్ని సినిమాలు అండి, తమిళ్లో దగ్గర అంటే నేను లాస్ట్కి ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తాను తమిళ్లో కొన్ని సినిమాల్లో. అట్లాగే మలయాళంలో హీరోయిన్గా కూడా చేశాను. హీరోయిన్గా చేయకపోవడం అని లేదు, చేశాను. హీరోయిన్గా కూడా చేశాను. కన్నడలో కూడా హీరోయిన్గా చేశాను ఒక మూవీ కాశీనాథ్. అవన్నీ మీకు అందులో కొంచెం అంటే పెద్ద హై బడ్జెట్ మూవీస్ కాదు, కొంచెం లో బడ్జెట్ మీడియం బడ్జెట్లో చేశాను. కొన్ని హీరోయిన్గా చేశాను, కొన్ని క్యారెక్టర్స్ చేశాను, కొన్ని ఇది అన్నీ కలగాబులగం ఇట్లా అయ్యి మొత్తానికి ఎలాగో జర్నీ అవుతూ ఉన్న టైంలో ఇంకా సరే సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి. మీకు తెలుసు కదా, ఫస్ట్లో సీరియల్స్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు యాక్చువల్గా. కానీ ఆ టైంలోనేమో కొంచెం గ్యాప్ వచ్చి కొంచెం ఈ సినిమాలు ఏంటో కొంచెం ఇదిగా అనిపించి ఏం చేద్దామో అని ఆలోచిస్తున్న టైంలో సీరియల్ ఫస్ట్ సీరియల్ ఒకటే అమ్మ అని చెప్పి తెలుగు సీరియల్ అది మంజుల గారు వీళ్ళంతా చేశారు ఆ సీరియల్లో. ఆ సీరియల్ ఫస్ట్ సీరియల్ నాకు. కానీ అప్పటి వరకు ఇంకా అన్నీ చేస్తున్నాను, కానీ నాకు బ్రేక్ అనేది ఏం లేదు. చిన్నవి పెద్దవి అంటూ తేడా లేకుండా సినిమాస్లో బాగానే కంటిన్యూ చేస్తున్నాను. బట్ మీరు ఆ పేమెంట్కి సెటిల్ అయిపోయారా? చెప్తున్నాను కదా, పేమెంట్ కోసమే కొన్ని ఏంటంటే చిన్న వచ్చినా పెద్ద వచ్చినా సాంగ్స్ వచ్చినా ఈవెన్ గ్లామర్ సాంగ్స్ వచ్చినా కూడా చేయడానికి గల కారణం అది. ఎందుకంటే వచ్చాం కాబట్టి వన్స్ మా ఇంట్లో వాళ్ళు అప్పటికి కూడా వద్దు, నువ్వు వచ్చేసేయి, హాయిగా వచ్చేసాయి, నువ్వు ఇప్పటికీ నువ్వు చదువుకుంటే ఈజీగా నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు. లేదు, ఒక వన్స్ వచ్చాను కాబట్టి నేను మళ్ళీ తిరిగి రాను, ఇదే దీంట్లో ఉండి. కానీ బ్రేక్ లేదు నాకు అప్పటికి. అంటే ఒక గుర్తింపు అనేది లేదు, ఒక ఆర్టిస్ట్గా ఈవిడ తెలుసు అనే గుర్తింపు లేదు. ఆ టైంలో సీరియల్స్ స్టార్ట్ అవుతున్నాయి. అవుతున్నప్పుడు ఆ సీరియల్ అయిపోయాక నాగమ్మ అని ఒక సీరియల్ చేస్తున్నాను. ఈ టైంలో అంటే ఒక్కొక్కసారి ఎట్లా మారుతుంది అనేది నేను చెప్తున్నాను. లైఫ్ చేస్తున్నప్పుడు నాకు నిన్నే పెళ్ళాడుతా అని ఒక సీరియల్ స్టార్ట్ అయింది, మన రాధిక గారిది. స్టార్ట్ అయ్యి ఆ డైరెక్టర్ ఇలాగా ఒక క్యారెక్టర్ ఉందమ్మా, యాక్చువల్గా అది చాలా బాగుంటుంది, కానీ 20 episodes వస్తుంది. 20 episodes అంటే 1 month అనమాట వస్తుంది. మరి మీకు ఇష్టమైతే చెయ్యండి అని. కానీ బాగా గ్యాప్ ఉంది, అప్పుడు నాకు యాక్చువల్గా అవసరం, కంపల్సరీగా అవకాశం. సరేలే చేద్దాం ఏముంది. ఆ డైరెక్టర్ గారు అన్నారు ఈ 20 episodes మాత్రం చాలా బాగుంటాయి, అది మాత్రం నేను షూరిటీ. కానీ ఆ తర్వాత మాత్రం క్యారెక్టర్ లేదు, ఇది వచ్చి ఒక అల్లల్లా ఆడించేసి వెళ్ళిపోద్ది ఆ క్యారెక్టరు, నీకు ఇష్టమైతే చెయ్యమ్మా అన్నారు. సరే చేస్తాను సార్ అని ఒప్పుకొని ఎంటర్ అయ్యానండి. ఆ క్యారెక్టరు ఇంకా టెలికాస్ట్ దగ్గర నుంచి అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ క్యారెక్టర్. వెళ్ళిపోయి 20 episodes అనుకున్న క్యారెక్టర్ 500 episodes చేశాను.
నెంబర్ 1 సీరియల్ ఇప్పటికీ మంజు 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 అనే పిలుస్తారు చాలామంది అనమాట. అసలు కామెడీ విల్లి అంటారు చూసారు, సూర్యకాంతం గారి క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి. ఆవిడ విలన్ అంటే పక్క విలన్ కాదు, కామెడీ నవ్విస్తుంటుంది, అది ఆ క్యారెక్టర్ తాలూకు. ఇది అసలు ఒక శ్వేతనాగు, ఆ టైంలో నాకు శ్వేతనాగు మూవీలో నేను సౌందర్యతో ఒక సీన్ చేశాను. అది ఎంత అంటే ఆ క్యారెక్టర్కి వచ్చిన రికగ్నైజేషన్ చెప్తున్నాను నేను. జస్ట్ అలాగే ఏమో ఒక పిలిపించారు, అక్కడి నుంచి పిలిపించి మీరు ఒక సీన్ చేయాలి మాకు ఇట్లాగంటే వస్తాను సార్ అన్నాను. మంచి ఇది చాలా బాగా చేయించారు డైరెక్టర్ గారు. మొత్తం జూనియర్ ఆర్టిస్టులు అందరూ పరిగెట్టుకొని వచ్చేసారు దగ్గరికి. వచ్చేసి మేడం మేము ఎక్కడున్నా కూడా మా డైరెక్టర్ని పర్మిషన్ అడిగానా సరే ఆ 8 o'clock మాత్రం మీకోసం మేము వెళ్ళి టీవీల ముందు కూర్చుంటాం మేడం, అది చూసిన తర్వాత మళ్ళీ షూటింగ్కి వస్తాం మేము, అట్లాగనమాట. ఎంత సీరియల్ మీకు ఆ సీరియల్ ఎక్కడో టర్నింగ్, అసలు ఊహించలేదు నేను. ఏదో 20 రోజులు మనకి ఏదో మనం గ్యాప్లో ఉన్నాం అంటే ఎప్పుడు ఎలా మారుతుంది అనేది ఒక్కొక్కసారి లైఫ్ అట్లాగా. ఇంకా డిసప్పాయింట్ అయినా సినిమాల్లో మీరు డిసప్పాయింట్ అయినా ఇక్కడ సీరియల్లో పెద్ద లైఫ్, అందులోకి ఆ క్యారెక్టర్ చాలా ఇప్పటికీ నిలబెడుతుంది. ఇప్పటికీ మంజు అనే అంటారు చాలా మంది. అది అయిన తర్వాత ఇంక తిరిగి చూసుకోలేదు నేను ఒక 10 years.